వెల్కమ్ టు సర్ఫామ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు మనమైతే ఒక మంచి టాపిక్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చాం అనమాట. ఇది మేజర్గా ఏంటంటే బిగినర్స్కి అయితే తెలియదు అనమాట. మనం కూడా ఒక బిగినరే కాబట్టి మనం చేసిన తప్పు మీరు చేయకుండా మీ చిక్స్ని ఎలా కాపాడుకోవాలనేదని మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. మీరైతే పూర్తిగా అయితే ఈ వీడియో అయితే చూడండి లాస్ట్. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మనమైతే మేజర్గా మెయిన్ థింగ్ ఏంటంటే మన కోడి పిల్లలు అయితే మనం పెట్ట నుంచి వేరే తీసుకున్నప్పుడు అయితే బ్రూడింగ్ అయితే కంపల్సరీ మెయిన్గా మంచిగా క్వాలిటీగా చేసుకోవాలి. అది ఏం చేస్తారంటే ఫస్ట్లో అయితే నేను ఏం చేశానంటే ఈ బాక్స్లో అయితే మనం బల్బ్ పెట్టి బ్రూడింగ్ అయితే చేసినాం. ఆ బ్రూడింగ్ కూడా ఏంటంటే మన హీట్ ఇచ్చే బల్బ్ కాకుండా ఇలాంటి వైట్ బల్బ్ ఎల్ఈడి బల్బ్ అయితే మనం మెయింటైన్ చేసాం అనమాట. ఆ ఎల్ఈడి బల్బ్ ఏమైందంటే మనం హీట్ బల్బ్ పెట్టినప్పుడు అయితే అది కొంచెం సర్ఫేస్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి హీట్ ఎక్కువయ్యి కోడి పిల్లలు విరియటం అది ఎక్కడెక్కడే పడిపోవడం వల్ల మనం ఆ బల్బ్ స్టాప్ చేసి ఆ ఎల్ఈడి బల్బ్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. అందువల్ల ఏమైందంటే కోడి పిల్లలు ఇలా గూరు పట్టుకోవడం హీట్ సరిగా సరిపోకుండా కొన్ని అయితే గూరు పట్టుకునే ఉన్నాయి, మరి ఇంకొన్ని అయితే యాక్టివ్గా మంచిగా తిరుగుతున్నాయి. అందువల్ల అయితే మనం ఆ బాక్స్ని స్టాప్ చేసేసి ఇదైతే మనం సెట్ చేసుకున్నాం. ఇదేంటంటే పాత కూలర్ అనమాట. ఇది ఖరాబ్ అయిన కూరని అందులో ఉన్న స్టాండ్ తీసేసి మనం అయితే బ్రూడింగ్ అయితే వాడుకుంటున్నాం అనమాట. కొంచెం యాక్టివ్గా ఉన్న చిక్స్ కూడా మనం అయితే ఈ బ్రూడింగ్ వేసినాకనే కొంచెం యాక్టివ్ అయినాయి. హీటు మంచిగా అందడం వల్ల అది కూడా ఏం చేస్తున్నాం అంటే మనం బల్బ్ అనేది కొంచెం డౌన్ చేస్తున్నాం. ఆ కోడి పిల్లలు చూడవచ్చు మీరు, హీట్ కోసం దగ్గరలోనే బల్బు కిందనే పడుకుంటున్నాయి అన్నమాట. అందువల్ల కోడి పిల్లలకు కూడా మంచి హీట్ వస్తుంది, మంచిగా వాటికి డిసీజెస్ కూడా ఎక్కువ రావు. ఈ కోడి పిల్ల ఏంటంటే బాగా డిసీజ్ అయితే వచ్చేసింది. అంటే డిసీజ్ అంటే డిసీజ్ కాదు, హీట్ సరిపోక అది డల్ అయితే అయిపోయింది. అందుకనే మనం కోడి పిల్లలకైతే ఇలా అయితే సెటప్ చేసుకోవాలి. ఇది కూడా మనం పెద్ద అయితే మనం ఇది పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఒక బల్బుని ఒక సైడ్ పెట్టుకోవాలి. మనం అయితే సెంటర్లో పెట్టుకున్నాం అనమాట. హీట్ కోసం కోడి పిల్లలు హీట్ అవసరం ఉన్నప్పుడేమో బల్బు కిందికి వస్తాయి, హీట్ అవసరం లేనప్పుడు కొంచెం దూరం వెళ్ళిపోయి వేరే దగ్గర ఉంటాయి. కాబట్టి మన కోడి పిల్లలు కూడా ఎలాంటిది ఇందులో అయితే ఏమైందంటే ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి ఓవర్ హీట్ అయిపోయి కోడి పిల్లలు కూడా మరణాలు అయితే ఎక్కువైతే కలువ చేస్తుంది ఆ బల్బ్ అనేది. మనం ఇలా ఫ్రీ రేంజ్లో మంచిగా అయితే మనం ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు. నేను అనుకున్నది ఏంటంటే మనం ఇట్లా బాక్స్లో పెట్టేసి కొంచెం సర్ఫేస్ తక్కువ ఉంటుంది, మంచిగా అయితే కోడి పిల్లలు ఉంటాయని అనుకున్నాను నేను. అది వేయడం వల్ల ఏమైందంటే కోడి పిల్లలు అయితే నాకైతే చాలా వరకు డ్యామేజ్ అయితే జరిగిపోయినాయి. కొద్దిగా మెడిసిన్ వేసుకొని అయితే క్యూరేజ్ చేసుకుంటున్నాను. కానీ మీరు మాత్రం ఇలాంటి తప్పు అయితే మళ్ళీ చేయకండి. మీరు ఏదైనా గాబులు చుట్టైనా కానీ ఇలాంటి సన్న మెస్సు కోడి పిల్ల కూడా దొరకకుండా ఉన్న మెస్సులు అయితే మీరు వేసుకొని కోడి పిల్లలు అయితే బల్బ్ పెట్టుకొని ఒక సైడ్కి అనేది కొంచెం మరి కొంచెం సైడ్కి అయితే పెట్టుకోవాలి. అటు హీట్ ఎక్కువైనప్పుడు కోడి పిల్లలు హీట్ లేని చోటుకి అయితే వెళ్ళిపోతాయి. అందువల్ల కోడి పిల్లలు కూడా డ్యామేజ్ అయితే ఉండదు. మెయిన్ థింగ్ వచ్చేసి మన కోడి పిల్లలకి పుట్టగానే మనం బెల్లం వాటర్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ పసుపు నీళ్ళు, బెల్లం వాటర్, కుదిరితే వామ నీళ్ళు కూడా ఇచ్చుకుంటే మనకి కోడి పిల్లలు అయితే మంచి యాక్టివ్నెస్ అండ్ అరుగుదలలోన ఏమన్నా వేస్టేజ్ ఉన్నా కానీ బయటకి అయితే వెళ్ళిపోద్ది. ఆఫ్టర్ 1 వీక్ 5 డేస్ అప్పుడు మనం న్యూరోడెక్స్ ఫోర్ట్ అనే వెటనరీ షాప్లో అయితే న్యూరోడెక్స్ ఫోర్ట్ అనే మెడిసిన్ అయితే పౌడర్ అయితే దొరుకుతుంది. ఆ పౌడర్ తెచ్చుకొని మన కోడి పిల్లలకి అయితే వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం 7 డేస్కి లసోట వేసుకుంటాం కాబట్టి కోడి పిల్లలు కొంచెం 1 మంత్ వరకు కోడి పిల్లలను బతికేయగలుగుతాయి. ఆ తర్వాత మరీ ఇంత హార్డ్ ఉండదు, అలా సాగిపోద్ది. ఎంతన్నా కానీ ఈ పౌల్ట్రీలకు వచ్చే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది ఒక ఫుల్ టైం బిజినెస్ కాకుండా పార్ట్ టైం సరదా కోసం పెంచుకునే వాళ్ళు మాత్రమే ఇందులోకి రండి. అది మైండ్ రిఫ్రెష్ కోసం టైంపాస్ కోసం పెంచుకునే వాళ్ళు అయితేనే ఈ కోళ్ళు కానీ వస్తే మంచిగా ఉంటుంది.
లేదు నేను ఇదే బిజినెస్ ఇదే చేస్తాను అనుకునే వాళ్ళకైతే ఇదైతే సెట్ కాదు. ఎందుకంటే నిన్ననే నైట్కే నాకైతే సాయంత్రం వరకు మంచిగా ఉన్న కోడి పిల్లలు నైట్గా మేసరికి 5 కోడి పిల్లలు చనిపోయినాయి. ఇప్పుడు ఇందులో కూడా లేచిన వాటిలో కూడా ఇవి కూడా ఎన్ని చనిపోతాయి ఎన్ని బతుకుతాయి కూడా మనకి గ్యారంటీ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎన్ని మెడిసిన్ చేసినా ఎన్ని వ్యాక్సిన్ చేసినా కానీ మనకైతే అది రిజల్ట్ అయితే మంచిగా అయితే అనిపించట్లేదు. నేను నా చిన్నతనంలో అయితే మా కోడి పిల్లలకి అయితే ఎలాంటి మెడిసిన్ లేదు, ఎలాంటి ఇంజెక్షన్స్ వేయలేదు, అయినా కానీ మంచి గ్రోత్ అయినాయి. మేము నాటుకోళ్ళం అన్నమాట, మన కేజీలకు అమ్ముకున్నాం. ఇలా మీరు కూడా పెంచుకోవాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడిగేసి ఈ పౌల్ట్రీ రంగంలోకి రండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఈశ్వరి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.